శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మధ్యప్రదేశ్లోని హేతంపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఖజురాహో ఉదయ్పూర్ రైల్లో మొబైల్ పేలిందన్న వదంతులతో చైన్ లాగారు ప్రయాణికులు. రైలు ఆగగానే తీవ్ర భయాందోళనలతో కిందకి దిగి పక్క ట్రాక్ పైకి జనం చేరారు. అదే సమయంలో పక్క ట్రాక్ పై వేగంగా పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ దూసుకొని వచ్చింది. అయితే ఆ రైలు కింద పడి 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు రైల్వే అధికారులు అయితే సేకరిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మరణించినటువంటి వారు ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, అలాగే 2 పిల్లలుగా కూడా గుర్తించడం జరిగింది. అక్కడ పొగలేదు, మంట చూడలేదు. ఈ నేపథ్యంలో చైన్ లాగారు. హడావిడిగా రైలు దిగి పట్టాలు దాటేటువంటి క్రమంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదంగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. इधर कौन सी में वाली यहाँ पे हम लोगों को एक ग्रामीण के माध्यम से सूचना मिली कि इस प्रकार से रेलवे ट्रैक में कोई घटना हुई है। उन्हें एग्जैक्टली नहीं पता था कि क्या वास्तव में घटना हुई है। तो हमारी टीम यहाँ पे सराय छोला और सिविल लाइन की टीम यहाँ पास में ही काम कर रही थी, तो मैंने तत्काल उनको रवाना किया और हमारे कंट्रोल रूम को सूचित करके एम्बुलेंस को भी रवाना किया। अभी एम्बुलेंस भी यहाँ पे आ गई है। ये जानकारी पता लगी है कि खजुराहो से उदयपुर जाने वाली जो इंटरसिटी ट्रेन है वो यहाँ पे पहुंची और उसमें कोई बात हुई और किसी व्यक्ति ने कहा कि संभवतः कोई स्पार्किंग या कोई मोबाइल फटने की कोई बात हुई है। उसको लेकर वो ट्रेन रुकी और उसमें से कुछ यात्री नीचे ट्रैक पे आ गए और दूसरी ट्रैक पे एक दूसरी ट्रेन यहाँ पे जा रही थी, तो दूसरी ट्रेन की चपेट में आने से రెడీగా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఒక పుకారు ఒక పెద్ద ప్రమాదానికి దారితీసి ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి తోటి ప్రయాణికులు తీసినటువంటి ఆ వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో ఘోర ప్రమాదం జరిగిందో కూడా అర్థమవుతుంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్ మురళి, మొత్తం కూడా మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఏదైతే రైలు ప్రమాదం ఉందో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు ఈ రైలు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఏదైతే ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా జనరల్ బోగిలో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు అక్కడ ఫోను మొత్తం కూడా టెంపరేచర్ హీట్ అయిపోయి అది పేలుతుంది. రైలులో మొత్తం కూడా మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతా ఉన్నాయి. రైలులో ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టుగా కొన్ని పుకార్లు సృష్టించే ప్రయత్నం చేశారు మురళి. మరి ఈ పుకార్లని నమ్మినటువంటి కొంతమంది అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ బోగిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైపోయి వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రాణాలని కాపాడుకునేటటువంటి సందర్భంలో రైలు వెళ్తున్నది కాబట్టి దాన్ని ఒక్కసారిగా చైన్ ని లాగే ప్రయత్నం చేశారు మురళి. రైలు చైన్ లాగగానే మొత్తం కూడా అక్కడికక్కడే రైలు ఒక భారీ సౌండ్ తో ఆగిపోయింది. ఆ రైలు ఆగగానే మొత్తం కూడా ఈ ప్రయాణికులందరూ కూడా ఆ బోగి నుండి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి అంటే కొంతమంది అక్కడ కొన్ని పుకార్లని సృష్టించే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా రైలులో మంటలు చెలరేగుతా ఉన్నాయి. మొత్తం కూడా ఏదో జరగబోతుంది అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళు భయపడి సృష్టించారా, వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి సృష్టించారా, లేకపోతే సరదా కోసం లేకపోతే ఇంకేదైనా వికృత చేష్టల కోసం సృష్టించారో తెలియదు. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ పని ఇవాళ 4 ప్రాణాలని ఒకే ఒక్క క్షణంలో 4 ప్రాణాలు, ఒక కుటుంబం మొత్తం కూడా గాల్లో కలిసిపోయింది మురళి. మరి మొత్తం కూడా ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్రం మరేనా జిల్లాలో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం పైన పూర్తిగా కూడా రైల్వే అధికారులు కూడా చాలా సీరియస్ గా మరి ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకంటే ఎవరు చెప్పారు ఆ మాటలని పుకార్లని ఎందుకు ఈ రకంగా చెప్పారు, ఒకవేళ వాళ్ళు భయపడి ఈ రకంగా మాట్లాడారా లేకపోతే ఏదో సరదా కోసం
అక్కడ రైలు బోగిలో ఉన్నటువంటి ప్రయాణికులని భయపెట్టడానికి ఏమైనా అలా మాట్లాడారని చెప్పేసి రైల్వే అధికారులు కూడా చాలా సీరియస్ గా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మురళి. మొత్తం మీద ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మాటలను విన్నటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక భయాందోళనకు గురైపోయి వాళ్ళు పక్క ట్రాక్ కి దుంకే ప్రయత్నం చేశారు మురళి. ట్రైన్ ఆగగానే ఏదైతే ఉదయపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆగగానే దాని నుంచి పక్కకు ఉన్నటువంటి ఇంకొక రైల్వే ట్రాక్ పైకి దూకే ప్రయత్నం చేశారు. ఆ రైల్వే ట్రాక్ పైకి దూకుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు కొంత టెన్షన్ లో ఉన్నారు. ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగుతా ఉన్నాయి. ఎందుకంటే వరుసగా కూడా మనం చూస్తా ఉన్నాం మురళి, అనేకమైనటువంటి రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది రైలు ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు, మంటలు చెలరేగుతా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆ బోగిలో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా ఈ బోగిలో కూడా మంటలు చెలరేగుతున్నాయి, ఈ రైలులో కూడా మంటలు వ్యాపిస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్పడంతో మరి నిజమే కావచ్చు అని చెప్పేసి అనుకున్నటువంటి పాపం వాళ్ళు ఒక్కసారిగా వేరే ట్రాక్ పైకి దుంకే ప్రయత్నం చేశారు. ఆ దుంకినటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ ఇంకొక ట్రాక్ పైన వస్తున్నటువంటి ఇంకొక ఎక్స్ప్రెస్ రైలుని గమనించలేకపోయారు మురళి. సో దాంతో ఒక్కసారిగా రైలు మొత్తం కూడా స్పీడ్ గా వచ్చి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేసింది. అక్కడికక్కడే మొత్తం కూడా భార్య, భర్త, వాళ్ళ ఇద్దరి పిల్లలు, కుటుంబం మొత్తం కూడా అక్కడికక్కడే చనిపోయింది మురళి. మరి నలుగురు కూడా ఈ రైలు ప్రమాదంలో చనిపోయారు. ఇంకొంతమందికి కూడా కొన్ని చిన్నపాటి గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా దగ్గరలోని ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేశారు, చికిత్సను కూడా అందిస్తా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఈ రైలు ప్రమాదం ఒక సంచలనం సృష్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం మురళి, చాలా మంది కూడా ఫేమస్ కోసమో ఇంకొక దాని కోసమో కొన్ని ట్రోల్స్ చేస్తూ ఉంటారు, సరదా ప్రాంక్ అని చెప్పేసి ఈ రకంగా చేస్తూ ఉంటారు. సో మరి అదే రకంగా వాళ్ళు కూడా అలా చెప్పారా లేకపోతే వాళ్ళని భయపెడదాం అనుకున్నారా ఏంటో తెలీదు. మొత్తానికైతే ఆ నలుగురి ప్రాణాలు అయితే పోయాయి మురళి. మరి దీనికి రైల్వే శాఖ అధికారులు నిజంగానే వాళ్ళు భయపడి చెప్పారా లేకపోతే ఏదో కావాలని చెప్పేసి వాళ్ళని ఆ రైల్వేలో బోగిలో ఉన్నటువంటి ప్రయాణికులని భయపెట్టిద్దామని పుకార్లు పుట్టించారు. ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్ పేలితే గనక అప్పటికప్పుడే రైలులో మొత్తం కూడా ఏది జరిగిపోదు, రైలు మొత్తం కూడా పేలిపోదు. మొబైల్ ఫోన్లు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, టెంపరేచరు హీట్ ఎక్కి లేకపోతే ఇంకొక బ్యాటరీ డెడ్ కావడము, ఇటువంటి కొన్ని కారణాల వల్ల మొబైల్ ఫోన్లకు మంటలు వ్యాపించడం జరుగుతుంది. అదే విధంగా మొబైల్ ఫోన్లు పేలిపోవడం కూడా జరుగుతుంది. కానీ మొబైల్ ఫోన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు భయపడిందే కాక ఆ భోగిలో ఉన్నటువంటి అభం శుభం తెలియనటువంటి ప్రయాణికులని భయాందోళనకు గురి చేసి పూర్తిగా కూడా వాళ్ళ ప్రాణాలని తీసే ప్రయత్నం చేశారు. మరి ఏది ఏమైనప్పటికీ దీనిపైన మాత్రం కొంత సీరియస్ గానే, ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మురళి. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటి అని అంటే రైల్వే శాఖ ఇలాంటి వదంతుల్ని వ్యాపించేటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే రైల్వేలో మనం చూస్తున్నాం సెక్యూరిటీ ఫోర్స్ అంటే పలు దొంగతనాలు జరుగుతున్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, పర్టికులర్ గా కొన్ని రైళ్లలో సెక్యూరిటీ ఎలాగైతే పెడుతూ ఉన్నారో దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఒక మనిషిని బోగిలో ఏర్పాటు చేయాలనేటువంటి ఇది గతంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రమాదం జరిగింది, పక్క బోగిలో ప్రమాదం జరిగింది అనేటువంటి వార్త తెలియగానే ఇమ్మీడియట్ గా కూడా వీళ్ళు రైలు ఆపి దిగేశారు అని అంటే ఏమాత్రం అవగాహన లేకుండానే ఇదంతా జరిగింది. కొంతమంది చెప్తుంది ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో ప్రాంక్ కోసం కూడా ఈ విధంగా చేశారు అనేటువంటిది కూడా వెలువడుతుంది. రమేష్, మొత్తం మీద ఏదైతేనేమి ఒక అవగాహన లోపం కావచ్చు, ఒక పుకారు రేపినటువంటి చిచ్చు కావచ్చు, ఒక కుటుంబాన్ని బలి తీసుకుందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైల్వే శాఖ ఇలాంటి వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో పెరిగిపోయినటువంటి విపరీత ధోరణికి కూడా ఇది ఒక కారణంగా కూడా చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఆ కోణంలోనే ఒకవేళ అయితే మాత్రం తగినటువంటి చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. జీవితాంతం ట్రైన్లో ప్రయాణించేటువంటి పరిస్థితి ఉండకూడదు, బహిష్కరించాలి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఏదైతేనేమి మొత్తం ఏం జరిగిందో తెలుసుకోకుండా ట్రైన్ చైన్ లాగడం కావచ్చు, ఇమ్మీడియట్ గా ట్రైన్ దిగిపోవడం, హుటాహుటిన ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది, పక్క ట్రాక్ మీద ట్రైన్ వస్తుందా లేదా అని కూడా చూసుకోకుండా తండోపతండాలుగా మనం ఆ విజువల్లో చూస్తున్నాం. అవగాహన లేకుండా వారు ట్రాక్ మీదకి రావడం, ఇమ్మీడియట్ గా అక్కడ వేగంగా వచ్చినటువంటి ట్రైన్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకోవడం కూడా విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. यहाँ पे हम लोगों को एक ग्रामीण के माध्यम से सूचना मिली